సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలందరూ తమ తమ స్టైల్లో విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్న ఈ సమయంలో అక్కినేని నాగార్జున మాత్రం కొంతకాలంగా పెద్ద కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా, క్లాస్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్న నాగార్జున ఇప్పుడు తన కెరియర్ లో కీలకమైన దశలో ఉన్నారు. ఇక అదే సమయంలో నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకువెళ్తున్నారు. అలాగే వెంకటేష్ గత ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాంతో రికార్డులను తిరగరాశారు. ఈ ఏడాది వచ్చిన మనశంకర వరప్రసాద్ గారిలో కీలక పాత్ర పోషించి మరో విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రంలో హీరోగా నటించిన చిరంజీవి కూడా చాలా కాలం తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ పరిణామాల మధ్య నాగార్జున కొంచెం వెనకబడినట్టు కనిపిస్తున్నారు. అయితే నాగార్జున లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారని ఫ్యాన్స్ గట్టి నమ్మకం. తన ఇమేజ్ ను పక్కన పెట్టి ఇతర స్టార్ హీరోల సినిమాలో కీలక పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇలా రజనీకాంత్ నటించిన కూలీలో, అలాగే ధనుష్ కుబేరా చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. కానీ ఆ సినిమాలు కమర్షియల్ గా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు ఆయన దృష్టి పూర్తిగా తన 100వ చిత్రంపై నిలిచింది. ఈ సినిమా ఆయన కెరియర్లో ఒక మైలురాయి కావడంతో ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసిన కథతో ముందుకు వస్తున్నారు. తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమా కర్ణాటకలోని మైసూర్లో షూటింగ్ జరుగుతుంది. అక్కడి చారిత్రక కట్టడాల నేపథ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మైసూర్ ప్యాలెస్ వంటి అద్భుతమైన లొకేషన్లు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. అందుకే ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే చాలా కాలం తర్వాత టబు నాగార్జునతో కలిసి నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. అలాగే యువ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుందని టాక్. ఈ తరహా కాంబినేషన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. అక్కినేని కుటుంబానికి మనం సినిమా ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించారు. అఖిల్ కూడా అతిథి పాత్రలో మెరిశాడు. ఇప్పుడు నాగార్జున 100వ సినిమా కావడంతో ఆయన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కూడా అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే అభిమానులకు ఇది పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. లాటరీ కింగ్ ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇందులో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకు కూడా మంచి ప్రాధాన్యం ఉందట. నాగార్జునను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, టైం ఫ్రేమ్ అన్నీ కలిపి ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతుందని సినీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి నాగార్జున కెరియర్ లో ఇది ఒక కీలక చిత్రం. 100వ సినిమా అనే మైలురాయి మాత్రమే కాదు, ఆయన మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఇది ఒక మంచి అవకాశం. అభిమానులు కూడా ఈ సినిమాపై పెద్ద ఆశలు పెట్టుకున్నారు.